వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇక మీరు టాపిక్లకు వస్తాను. భాష మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఉత్తరాది వర్సెస్ దక్షిణాదిగా అది మారబోతున్నది. ఉత్తరాది వర్సెస్ దక్షిణాదిగా మారబోతుందా? డిఎంకే ఆ దిశగా అడుగులు వేస్తుందా? ఆ దిశగా అడుగులు వేయడానికి డిఎంకే ఒక భాషను ఒక ఆయుధంగా మలచబోతుందా? హిందీ ఆధిపత్యాన్ని ఉత్తరాది హిందీ అని దక్షిణాదిలో రుద్దకుండా ఉంచడానికి ఇవాళ ఒక పెద్ద యుద్ధమే చేయడానికి కసరత్తు చేస్తుంది డిఎంకే. సో డిఎంకే ఎందుకు ఆ రకమైన ఉద్యమాన్ని కొనసాగిస్తుందంటే డిఎంకే రూట్సే అక్కడ ఉన్నాయి. హిందీ వ్యతిరేక ఉద్యమం మొత్తానికి ఈ ద్రవిడ తమిళ ఉద్యమం ఇలా హిందీ భాష మీద పూర్తి స్థాయిలో వ్యతిరేక ఉద్యమంగా అది మారింది. కాబట్టి గతంలో నుండి అంటే 1930s నుండే ఇవాళ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఇలా తమిళ ప్రజలు, తమిళ భాష చాలా ప్రాచీనమైన భాష. ఆ భాష ఇవాళ అద్భుతంగా ఇవాళ ఈ దేశంలో అత్యంత ప్రాచీనమైన భాషగా గుర్తింపు ఉంది. అది ఈ దేశ మూలవాసుల భాష, ద్రవిడుల భాష. ఈ భాష మీద హిందీని ఉత్తరాది భాష, అది ఆర్య భాష. కాబట్టి ఆ ఉత్తరాది భాషను మేము అనుమతించబోము, హిందీ అసలు జాతీయ భాష కానే కాదని చెప్పేసి మొదటి నుండి కూడా ఇవాళ వాళ్ళు వాదిస్తున్నారు. కాబట్టి ద్విభాషా సిద్ధాంతం మాత్రమే సపోర్ట్ చేస్తాము, త్రిభాష సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి ఇవాళ డిఎంకే భావిస్తున్నది. కాబట్టి డిఎంకే ఆనాటి స్ఫూర్తిని 68 స్ఫూర్తిని ఏదైతే హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని లక్షలాది మంది ప్రజలతో తమిళనాడు ఉద్యమం నడిపిందో, 1930sలో పెద్ద లక్షలాది ఉద్యమంలో నడిపిందో, అట్లాగే 1920sలోనే ఇవాళ ఆ ద్రవిడ ఉద్యమం హిందీ వ్యతిరేక నిర్ణయం తీసుకొని తన ఉద్యమాన్ని నడిపగలిగిందో, ఇవాళ ఖచ్చితంగా ద్రవిడ ఉద్యమానికి మళ్ళీ పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. డీజాక్ అందుకే ఏర్పడింది. డీజాక్ ఏర్పడిందే ఉత్తరాది ఆధిపత్యాన్ని, ఉత్తరాది భాషాధిపత్యాన్ని, ఉత్తరాది మతాధిపత్యాన్ని, ఉత్తరాది యొక్క హిందూ కూడా కాదు, అది హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, అది వర్ణాశ్రమ ధర్మానికి, కుల ధర్మానికి వ్యతిరేకంగా ఇవాళ డీజాక్ పనిచేస్తుంది. డిఎంకేతో కలిసి నడుస్తుంది హిందీ వ్యతిరేక ఉద్యమంలో. కాబట్టి ఇవాళ D6 కానీ డీజాక్ కానీ ఏర్పడిందే వాటి కోసం. కాబట్టి ఇవాళ ఏవైతే డిఎంకే డిమాండ్ ఉందో ఆ డిఎంకే డిమాండ్ను మొన్న వీడియోలో కూడా పూర్తిగా సమర్థించాము. రేపు దాని మీద కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాము. 3వ తారీఖు రాష్ట్ర కమిటీలో సమావేశం డీజాక్ ఉంది. కాబట్టి 3వ తారీఖు రాష్ట్ర కమిటీలో భవిష్యత్ కార్యాచరణ మీద మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ దిశగా రాష్ట్ర కమిటీ నిర్ణయ కార్యాచరణ రూపం తీసుకోబోతుంది. కాబట్టి ఇవాళ హిందీ అనేది ఇవాళ భాష ఒక ఆయుధంగా, భాషను ఒక ఆయుధంగా ఇవాళ ఉత్తరాది ఆధిపత్యాన్ని ఈ దేశంలో కొనసాగించడానికి బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మాకు తెలుగు భాష, ఇంగ్లీష్ భాష చాలు, హిందీ భాషతో మాకేం పని, అవసరం అనుకుంటే మేము ఉర్దూ భాషను బాగా యూజ్ చేస్తాం ఇక్కడ, కానీ మాకు హిందీ భాష అవసరమే లేదని చెప్పేసి ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి తెలుగు వాడు కూడా, తెలంగాణ వాడు కూడా ఇవాళ అవసరం అనుకుంటే ఉర్దూ మేము కొంత దాన్ని స్వీకరిస్తాం 3వ భాష, కానీ మాకు అవసరం లేదు హిందీ భాష అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ద్విభాష సిద్ధాంతాన్ని తమిళలో ఎట్లయితే స్వీకరించారో మేము తెలుగు అండ్ మాకు ఇంగ్లీష్ అవసరము, ఇంకా మా ముస్లిం సోదరులని మేము ఉర్దూ కూడా అవసరమైతే త్రిభాషలో ఉర్దూని చేర్చుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో హిందీని చేర్చుకోమని చెప్పేసి తెలుగు ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు. సో కాబట్టి ఇవాళ ఈ ద్విభాష సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఒక కమర్షియల్ భాష, ప్రపంచమంతా అనుసంధానం చేసే భాష. ప్రపంచంలో ఏ ప్రాంతం పోయినా ఇంగ్లీష్తో మనం బతకగలము, కానీ హిందీతో బతకలేము. హిందీ అనేది కేవలం భారతదేశంలో, అది కూడా ఉత్తరాదిలో మాత్రమే ఉపయోగపడే భాష. కాబట్టి ఈవెన్ దక్షిణాదిలో కూడా అవసరం లేని భాష. ఇలా భోజ్పూరి ఉంది యూపీకి, అలాగే మహారాష్ట్రలో మరాఠీ ఉంది, అలాగే బీహార్లో బిహారీ ఉంది. ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఆయా ప్రాంతీయ భాష ఉంది. దాన్ని తొక్కేస్తూ ఇలా హిందీ అనే దాన్ని ఆధిపత్య భాషగా ఇవాళ దేశంలో రుద్దబోతున్నారు, ఆర్య భాషగా రుద్దబోతున్నారు, హైందవ భాషగా రుద్దబోతున్నారు. ఇవాళ బ్రాహ్మణ భాష అయినా చెప్పేసి ఇవాళ ఏదైతే ఉత్తరాదిలో 3వ భాషగా హిందీ ప్లేస్లో దాన్ని ఏదైతే తీసుకొస్తున్నారో సంస్కృతం ఎవరు మాట్లాడతారు? బ్రాహ్మణులు తప్ప. అసలు ఎవరికి అర్థమవుతుంది? బ్రాహ్మణులు తప్ప. అంటే ఇవాళ బ్రాహ్మణ భాషని, ఇలా ఉత్తరాది భాష అని, ఆర్య భాష అని ఇవాళ మీరు బలవంతంగా ఉత్తరాదిలో ఇవాళ వాళ్ళ ప్రజల మీద రుద్దుతున్నారు. అదే హిందీ భాష అని, ఆర్య సంతతి భాష అయిన హిందీ భాషను ద్రవిడుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ ఉత్తరాది బ్రాహ్మణాధిపత్య భాష అయిన సంస్కృతము అలాగే హిందీని ఇవాళ దేశంలో బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగంలో హిందీ అధికారిక భాష కాదు, అధికారిక భాషగా దానికి గుర్తింపే లేదు. కాబట్టి ఇవాళ మొత్తం అన్ని భాషలు సమానమే. కాబట్టి ఇవాళ ముఖ్యంగా ప్రాచీన భాష అయిన తమిళ భాష ఏదైతే ఉందో ఆ తమిళులు ఎట్లయితే వాళ్ళు ఓన్ చేసుకోగలిగినో, తెలుగు ప్రజలుగా మేము తెలుగు భాషను మాత్రమే మాట్లాడతాము, తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ను మాత్రమే స్వీకరిస్తాము. అవసరమైతే ఉర్దూను మా ముస్లిం సోదరులు, ఇక్కడ తెలంగాణలో ముస్లిం సోదరులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ భాషను మేము గౌరవిస్తాం. మూడో భాషగా తెలంగాణలో మేము ఉర్దూని స్వీకరిస్తాం తప్ప హిందీని మాత్రం స్వీకరించాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ భాష ఆయుధాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ జాతీయ విద్యా విధానం పేరుతోని ఇవాళ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చెప్పేసి చేద్దాం అనుకుంటే, లేదంటే మేము 1,258,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వము తమిళనాడుకు అని చెప్పేసి మీరు హిందీ మాత్రం మాట్లాడితేనే హిందీ భాషను అమలు చేస్తేనే ఇస్తామని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పు. అది బలవంతంగా ఇవాళ హిందీ భాషను తమిళ ప్రజల మీద రుద్దాలనే ఒక దృక్పథం, ఒక ఆలోచన, ఒక దానికి జాతీయ విద్యా విధానానికి ఏం సంబంధం? తమిళనాడు జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నది అవసరమైంది రాష్ట్ర పరిధిలో, అది రాష్ట్ర జాబితాలో విద్యా విధానం ఉన్నది కాబట్టి రాష్ట్ర పరిధిలో రాష్ట్రంలో మాత్రమే ఇవాళ అది కొనసాగాలి కూడా. కాబట్టి రాష్ట్ర భాషగా ఏదైతే అంటే రాష్ట్రంలో ఏవైతే భాషలు ఉన్నాయో ఆ భాషలను గౌరవించాలి. జాతీయ విద్యా విధానం కూడా అవసరమే లేదు. ఏ రాష్ట్రం కా రాష్ట్రము తప్పకుండా విద్యా విధానాన్ని రూపొందించుకోవచ్చు. అవసరం కూడా జాతీయ విధానాన్ని అడాప్ట్ చేసుకుంటాం, లేదు మా ఇష్టం. అది ఆ రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి. రాష్ట్ర ఫెడరల్ కాన్సెప్ట్లో బలవంతంగా రుద్దేది ఏముంటుంది? మా ఇష్టం ఉంటే స్వీకరిస్తాం, లేకపోతే లేదు. మాకు ప్రయోజనం ఏది చేస్తాం, లేకపోతే లేదు. అంతేగాని బలవంతంగా ఈ తెలుగు ప్రజల మీద, తమిళ ప్రజల మీద, మరాఠీ ప్రజల మీద, ఈవెన్ భోజ్పూరి ప్రజల మీద, ఈవెన్ తమిళ, కన్నడ, మలయాళీ ఇట్లా మొత్తంగా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒరియా, ఒడిశా ఇట్లాంటి భాషలన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నాయి. బట్ బలవంతంగా హిందీని బలవంతంగా బ్రాహ్మణ భాష అయిన సంస్కృతాన్ని మా మీద రుద్దితే ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. D6 అండ్ డీజాక్ తరఫున తప్పకుండా తమిళ ప్రజలతో కలిసి నడుస్తాం. దక్షిణాదిలో మా డీజాక్ పెట్టిందే దక్షిణాది ఆత్మగౌరవాన్ని, హక్కులను పరిరక్షిస్తాం. ఆ ఉద్యమంలో భాగస్వామ్యం ఖచ్చితంగా రానున్న రోజుల్లో హిందీ భాష యొక్క ఆధిపత్యాన్ని, హిందీ భాష హిందూ కాదు హైందవ మత ఆధిపత్యాన్ని, అలాగే హిందుస్థాన్ అనే నినాదాన్ని, ఇవాళ హిందుస్థాన్ ఓకే మేము అంగీకరిస్తాం, హిందూ దేశంగా అంగీకరిస్తాం, కానీ భారత్గా వ్యతిరేకిస్తాం, భారత్ అనే నినాదాన్ని వ్యతిరేకిస్తాం. సో కాబట్టి ఆర్య భాష అయిన భారత్, అలాగే ఆర్య పదమైన భారత్, ఆర్య భాష అయిన సంస్కృతం, ఖచ్చితంగా బ్రాహ్మణ ఇవాళ త్రివర్ణ భాష వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని డీజాక్ అండ్ D6 వ్యతిరేకిస్తాయి. ఆ దిశగా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణను డిఎంకేకు సపోర్టుగా, దక్షిణాది ద్రవిడ సిద్ధాంతానికి సపోర్టుగా ఒక బలమైన రాజకీయ ఉద్యమాన్ని కూడా నిర్మించబోతామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.